అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం కమర్షియల్ అంటే నిన్న రెసిడెన్షియల్ చూసాము. ఈరోజు కమర్షియల్ గురించి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో చూస్తాం. సి అంటే కమర్షియల్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. అందులో C1, C2, C3, C4, C5, C6 వరకు ఉంది. అంటే ఇప్పుడు మనం C1 దగ్గరికి వెళ్దాం. C1 అంటే ఇది ఈ బ్లూ టిక్లో C1. ఈ కమర్షియల్లో C1 చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే C1లో హై డెన్సిటీ కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టుకోవచ్చు. మినిమం 1 acreలో కట్టుకోవచ్చు. 1 acre ఉండాలి. 1 acre కన్నా ఎబో ఉండొచ్చు. దాన్ని C1 అంటారు. నెక్స్ట్ మనం C2 అంటే C2 అనేది ఇలా లైన్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే C2 మీడియం డెన్సిటీ కమర్షియల్ కాంప్లెక్స్. C2 అంటే ఇది మిక్స్డ్ యూజ్డ్ స్మాల్ రిటైల్ షాప్స్కి యూజ్ అవుతుంది. దాన్ని C2 అంటారు. నెక్స్ట్ మనం ½ acre ఉంటుంది. దానికి ½ acre. C2 మినిమం ½ acre ఉండాలి. నెక్స్ట్ మనం C3కి వెళ్దాం. C3 అంటే నైబర్హుడ్ సెంటర్ జోన్. ఇప్పుడు మనం ఇందులో C3 అంటే లో డెన్సిటీ కమర్షియల్ కాంప్లెక్స్, నైబర్హుడ్ షాపింగ్స్, మినిమం ½ acre ఉండాలి C3 అంటే. నెక్స్ట్ మనం C4 జోన్కి వెళ్దాం. లైట్ కలర్లో ఉంటుంది. ఇది C4 టౌన్ సెంటర్ జోన్. ఇందులో మనం C4 జోన్స్ అంటే ఈ కలర్స్లో ఉంటాయి. C4 జోను మనకి టూరిజం, ఎంటర్టైన్మెంట్, కాఫీ షాప్స్, కన్వర్షన్ సెంటర్స్కి C4 అనేది ఉంటుంది. ఇది మినిమం 2 acres. నెక్స్ట్ మినిమం 2 acresలో ఉండాలి. నెక్స్ట్ C5 అంటే రీజనల్ సెంట్రల్ జోను. ఇక్కడ ఉంటాయి C5 జోన్స్. C5 అంటే ఐటీ డేటా పార్క్స్. మినిమం ఏమో మనకి 2 acres ఉండాలి. ఇది C5 గురించి. నెక్స్ట్ అంటే సాఫ్ట్వేర్ డేటా సెంటర్ డెవలప్ చేసేది C5 జోన్స్. నెక్స్ట్ మనం C6 అంటే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్. అంటే ఇది కమర్షియల్. అంటే ఇది రెసిడెన్షియల్, కమర్షియల్, రిక్వజేషన్ అంటే రిక్రియేషన్ జోన్ కూడా ఉంటుంది. దాన్ని C6గా డెవలప్ చేస్తున్నారు. ఇలా రెసిడెన్షియల్లో 4 జోన్స్, కమర్షియల్లో 6 జోన్స్. రేపు మనం నెక్స్ట్ వీడియోలో బిజినెస్ పార్క్స్ అంటే ఏంటి, లాజిస్టిక్ పార్క్ అంటే ఏంటి, P1, P2, P3, ఇది P1, P2, P3, P4 అంటే ఏంటి, ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం, ఈ వీడియోస్ అన్నీ ఎందుకు తీస్తున్నామంటే కొంతమంది కమర్షియల్గా కొనుక్కుందాం అనుకుంటారు, కొంతమంది రెసిడెన్షియల్గా కొనుక్కుందాం అనుకుంటున్నారు. అలా మీరు జోన్స్ వైజ్గా మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా ఫ్లాట్స్ కొనుక్కుంటారని ఈ వీడియో తీస్తున్నామండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.